హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 24. నా ప్రీవియస్ వీడియోలో అజరానల్లుడు వృత్తాంతం గురించి వివరించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నేను ప్రహ్లాద చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీహరి పూర్వం యజ్ఞ వరాహ అవతారాన్ని ధరించి భూదేవిని చాపలా చుట్టిన హిరణ్యాక్షుణ్ణి ఘోరంగా సంహరించాడు. తన సోదరుడి మరణానికి కారకుడైన శ్రీహరి మీద హిరణ్యకశిపుడు ఎంతో వైరాన్ని పెంచుకున్నాడు. శ్రీహరిని సంహరించే శక్తి కోసం బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ అతన్ని అనుగ్రహించి అపూర్వమైన వరాల్ని ప్రసాదించాడు. బ్రహ్మ వరగర్వంతో మదమెక్కిన హిరణ్యకశిపుడు అన్ని లోకాల వారిని బాధలకు గురి చేస్తూ లోక కంటకుడిగా మారాడు. శ్రీహరిని ఎలాగైనా వధించాలని 14 లోకాలు వెతికాడు. అయితే శ్రీహరి అతడికి కనిపించలేదు. దుష్టుడైన ఈ హిరణ్యకశిపుడికి ఎంతో విచిత్రంగా హరిభక్తుడైన ప్రహ్లాదుడు కుమారుడిగా జన్మించాడు. ఆ బాలుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి వల్ల శ్రీహరి లీలల్ని విని ఆయన మీదన్న గాఢమైన భక్తి ప్రవర్తులు పెంచుకున్నాడు. ప్రహ్లాదుడు హరిభక్తుడుగా ఉండటం చూసిన హిరణ్యకశిపుడు రాక్షస లోకంలో తనకి అవమానం జరుగుతుందని భావించి వెంటనే తన కుమారుణ్ణి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపేశాడు. గురుకులానికి వెళ్ళినప్పటికీ అక్కడున్న గురువులకు తోటి పిల్లలకు హరిభక్తి మహిమ గురించి వివరించేవాడు ప్రహ్లాదుడు. కొన్నాళ్లకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఇంటికి పిలిపించి, నాయనా, గురువుల దగ్గర ఏమేమి నేర్చుకున్నావు చెప్పు అని గారాబంగా అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తి మహిమ గురించి, శ్రీహరి పాదసేవ గురించి తండ్రికి బోధించాడు. నారాయణ నామస్మరణే అన్నిటికన్నా గొప్పదని వివరించాడు. ప్రహ్లాదుడి మాటలు విన్న హిరణ్యకశిపుడికి ఎంతో ఆగ్రహం కలిగింది. వెంటనే అతన్ని శిక్షించమని భటుల్ని పురమాయించాడు. భటుళ్ళు ప్రహ్లాదుని శూలాలతో పొడిచి మంటల్లోకి తోసి ఏనుగులతో తొక్కించి హింసించారు. అయితే శ్రీహరి నామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుడు ఏమాత్రం చిన్న గాయం కూడా కాదు. సహనం నశించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి, ఓరి కులనాశక, ఎంత చెప్పినా నీవు హరినామస్మరణం ఆపటం లేదు. అసలు శ్రీహరి ఎక్కడున్నాడ్రా? అక్కడ, ఇక్కడ, ఎక్కడో చెప్పు. ఈరోజు ఆ శ్రీహరికి నా చేతుల్లో చావు తప్పదు. చూపించు. నిజంగానే శ్రీహరి ఉంటే నాకు చూపించని గట్టిగా గద్దించి భయపెట్టాడు. అతడి గర్జనలకు ఏమాత్రం చలించని ప్రహ్లాదుడు మహావిష్ణు సర్వాంతర్యామి అని, ఎక్కడున్నాడు అక్కడ లేదని కాదు, ఎక్కడ చూడాలనుకుంటే అక్కడే ఉంటాడని బదులిచ్చాడు. అది విని ఆగ్రహంతో, ఏది ఈ స్తంభంలో ఉన్నాడా అని అరుస్తూ గట్టిగా తన చేతిలో ఉన్న గదతో స్తంభాన్ని పగలగొట్టాడు. వెంటనే ఆ స్తంభంలో నుంచి నరసింహ అవతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణు ప్రళయ భీకరంగా గర్జిస్తూ ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడు ఆ భీకర మూర్తిని ఆశ్చర్యంగా చూస్తూ నిశ్చేష్టుడైపోయాడు. నరసింహస్వామి ఒక్కసారిగా హిరణ్యకశిపుడిని ఎత్తి తన తొడల మీదకి చేర్చి అతడి కడుపు చీల్చి ప్రేగులు బయటికి తీసి మహాఘోరంగా సంహరించాడు. ఆ తర్వాత మహాభీకరంగా ఒక్కసారిగా గర్జించడంతో లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. మహోగ్ర రూపంలో ఉన్న స్వామిని ఎవరూ చేరలేకపోయారు. దేవతలందరూ ఆయన శాంతిపరచడానికి స్తుతించడం ప్రారంభించారు. అయినా ఆయనలో ఉగ్రత ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు సూచనతో భక్త ప్రహ్లాదుడు నెమ్మదిగా స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించాడు. అప్పుడు శాంతించాడు నరసింహస్వామి. నెమ్మదిగా తన మంగళకరమైన హస్తాన్ని ప్రహ్లాదుడి తల మీద ఉంచి ఆశీర్వదించాడు. ఎంతో సంతోషంతో ప్రహ్లాదుడు నరసింహస్వామిని గొప్పగా స్తుతించగా ఆయన ఎన్నో వరాలను ప్రహ్లాదుడికి ప్రసాదించాడు. ఇది ప్రహ్లాద చరిత్ర. ఇది ప్రహ్లాదుడి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.